ఏంటమ్మా కర్మ కాకపోతే ఎండి వెండి రోజు పోలీసు వాళ్ళ దగ్గరికి సంతకం పెట్టివేంటి? సంతకం వరకైతే ఓకేనా? ఏదో సది వినలేక చచ్చిపోతున్నాను. ఏమంటాడు? ఇండైరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. దాన్ని నేను అడ్వాంటేజ్ గా తీసుకుని అతనే మన ఇంటి చుట్టూ తిరిగేలా చేస్తాను. నా మీద ఉన్న కేసులని ఎత్తేసేలా చేస్తాను. మన సరోజా స్వీట్స్ కి అతనే బ్రాండ్ అంబాసిడర్ చేస్తాను. వాడు చేసిన దానికి ప్రేమిస్తే సినిమాలో బర్గర్లో పిచ్చోని చేసి రోడ్ల మీద లొంగి డాన్స్ చేయిస్తాను. అర్థమైందమ్మా. సరోజా స్వీట్స్ తీగా ఉంటాయి, సరోజా థాట్స్ క్రూయల్ గా ఉంటాయి. తొందరగా చూడు, ఆయన అడుగుతున్నాడు. మీరు చూసుకోవచ్చు కదా సార్. అవన్నీ నాకేం తెలుసురా. చూసారా, మా బాస్ కోసం పెళ్లి కూతురు రెడీ వచ్చింది. మీరు చెప్పాక గ్యాప్ లేకుండా కాప్ సినిమాలన్నీ చూసాను. పోలీస్ పవర్ అర్థం చేసుకున్నాను. అయితే ఇప్పుడు నువ్వు పోలీస్ అవుతావేంటి? 10th ఫెయిల్ కుదరదు. పోనీ పోలీస్ ని పెళ్లి చేసుకోవడం కుదురుతుందా? దానికైతే ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. అయితే మీ సర్కిల్లో ఏదైనా సర్కిల్ ఇన్స్పెక్టర్ సంబంధం చూసి పెడతారా? విన్నారుగా ఆ ఇండైరెక్ట్ ప్రపోజల్. మీరు అర్థం చేసుకుంటే 2 పార్టీలకి బ్రోకర్ కమిషన్లు మిగులుతాయి. అర్థమైందనుకుంటాను. వస్తాను. బాయ్. బాయ్. ఏంటి ఇలా వచ్చారు? నీకు స్వీట్ న్యూస్ చెప్దామని. ఏంటది? ఇక నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగక్కర్లా. ఏ? నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేసాను. ఇంకోటి ఉంది, రేపటి నుంచి మన సరోజా స్వీట్స్కి నేనే బ్రాండ్ అంబాసిడర్ అవుతాను. బోల్డ్ యాడ్లు తీసుకొచ్చి నాతోటి. అంతేకాదు, ప్రేమిస్తే సినిమాలో భర్తగాడిలాగా పిచ్చోడిని అయిపోయి రోడ్డు మీద లుంగి డాన్స్ చేస్తాను. అంతా చూసినట్టు మాట్లాడుతున్నాడేంటి? చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను. నాకు మీ ఫ్యామిలీ రెకరకలు అన్ని ముందే తెలుసు. అందుకే మీ ఇంటికి వచ్చిన రోజే సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు. మీ కుట్రలు కుతంత్రాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. మ్యాప్ వేసే పోలీసోడికే మ్యాప్ పెట్టారా? ఉండండి, షోకాజ్ నోటీస్ తీసుకొచ్చి మీ షాప్లని సీజ్ చేయించేస్తాను. ఆడ మగ పిల్ల పీచు తేడా లేకుండా అందరం లోపల తోసేస్తాను. బాబు అయిపోయింది. అంతా మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని కడుపులో పెట్టుకో. కడుపులో పెట్టుకోవడానికి నేను మీ ఇంటి అల్లున్నా? అది కాదు. వెయిట్ ఫర్ ద షోకాజ్ నోటీస్. అది కాదు. అన్ని నాటకాలు. ఎంత మోసం. ఈ కేసులు నోటీసులు చూస్తుంటే పాకంగర్లా చూసుకుంటాను. మన బిజినెస్ పచ్చడైపోయేలా ఉందనే. అదే జరిగితే మళ్ళీ మనం తోపుడు బండి మీద తాపేశ్వరం కాజాలు అమ్ముకోవాలి. అన్నయ్య, ఆ సీఏ గారు మన ఇంటికి వచ్చినప్పుడు నేను ఏమన్నా మీ ఇంటర్లో అనేవాడు క్యాచ్ చేసావా? అతనికి ఆ ఇంటెన్షన్ లేకపోతే ఎందుకంటే సార్లు అంటాడు. అందుకే అతన్నే మన ఇంటర్లో చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. చిన్ననే చెప్పింది కరెక్ట్ అన్నయ్య. పైగా ఆడే మన బిజినెస్ కి సెక్యూరిటీగా పడి ఉంటాయి. దానికి మన ఎండి గారు ఒప్పుకోవద్దు. ఒప్పుకుందాం. మన కుటుంబ భవిష్యత్తు కోసం కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది. ఏంటది? మన బిజినెస్ కి సెన్లా దాపరించిన సీఏ గారిని ఇచ్చి నీకు పెళ్లి చేయాలని మేమంతా డిసైడ్ అయ్యాం. బాధపడకుండా ఒక బాధ్యత గల ఎండిగా ఆలోచించు. అయ్యో నానా, సేమ్ మ్యాటర్ మీకు ఎలా కన్వే చేద్దామని స్ట్రగుల్ అవుతున్నాను. ఏంటమ్మా? అవునానా, అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నచ్చేశాడు. అతన్ని ట్రాప్ చేద్దామని నేనే ట్రాప్ అయిపోయాను. మరి ఆ సంగతి మాకు ఎప్పుడు చెప్పలేదే? ఇన్నాళ్ళ స్వార్థం అనే క్లౌడ్ నా లవ్ ని కమ్మేసింది. ఇప్పుడు రియలైజేషన్ అనే రే నా క్లౌడ్ ని కరిగించేసింది. వండర్ఫుల్. కానీ ఆ సీఏ గారికి మన ఫ్యామిలీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. వాడిని ఎలా ఒప్పించడం? నేను చెప్తాను. అమ్మా సరోజా, చికాగో నుంచి ఒక సంబంధం వచ్చిందమ్మా. పెళ్లి కొడుకు సూపర్ అంట. కాలిఫోర్నియా నుంచి ఒక సంబంధం వచ్చింది. కుర్రాడు కత్తిలా ఉంటాడంట. డల్లాస్ నుంచి సంబంధం వచ్చిందమ్మా. అబ్బాయి అదిరిపోతాడంట. నానా, నాకు ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దు. నేను పెళ్ళంటూ చేసుకుంటే సీఏ శంకర్నే చేసుకుంటాను, అంతే. దక్షిణామూర్తి గారిని బీపీ టాబ్లెట్ ఉన్నాయో లేవో చూసుకోమని ప్రభా. అంత అర్జెంట్ గా మా బీపీ రేస్ అయ్యే బ్రేకింగ్ న్యూస్ ఏంటో అడుగు ప్రభా. అయితే దక్షిణామూర్తి గారిని ఒకసారి దక్షిణ వైపు చూడమని ప్రభా. చూస్తాం. ఏంట నమస్కారం. ఏంటి ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ మీద పడ్డారు? మ్యాటర్ మానిటర్లో చూడలేదా? మాకు పెళ్లి వాళ్ళు పెట్టు, మన వేదికలో పెట్టు. ఏం లేదు బాబు, కాజాలంటే మీకు, కారబూందీలంటే మా సరోజకి కళ్యాణం చేద్దామని మేమంతా ఫిక్స్ అయ్యాం. నేను మీతో వెక్స్ అయ్యాను. అలా అనకండి బాబు. కావాలంటే కట్టం కింద గాంధీ బొమ్మ సెంటర్ లో 2 స్వీట్ షాపులు, 20 లక్షల క్యాష్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇస్తాం. ఎందుకయ్యా అతను కాదు పొమ్మంటే కాళ్ళ వెళ్ళపడతారు? ఏదో ఒకటి పట్టుకున్నా నీకెందుకయ్యా? యూనిఫామ్ లో లేకపోతే ఉరుకుపాకంలో ముంచేసేవాళ్ళం. అది కాదండి, మార్కెట్ లో అమ్మాయిలకి డిమాండ్ ఉందని చెప్తున్నాను. ఏంటయ్యా నువ్వు చెప్పేది? చూడడానికి షుగర్ పేషెంట్ లో నోట్ల స్వీట్లు కుక్ చంపేస్తాం. నీ బోడి సలహాలు మాకేం అక్కర్లేదు, పని చూసుకో. బాబు మీ మీద పూతరేకుల లేయర్లు కొద్ది ఆశలు పెట్టుకున్నాం. మీరు కాదంటే తొక్కుడు లడ్డులా పచ్చడైపోతాం. మీరు కన్విన్స్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మీ కన్నింగ్ ఫేస్ చూస్తుంటే డౌట్ వచ్చేస్తుంది. మా కన్నింగ్ ఫేస్ లో వదిలేసి స్టన్నింగ్ ఫేస్ చూడండి. అది చూస్తే ఏకంగా భయం వేసేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మించాలి సిఐ గారు? నానా, ఆయన ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసు. మీరు కొంచెం బయటకు వెళ్ళండి. అది కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి. కాస్త నమ్మండి బాబు. నమ్ముతారులే, వెళ్ళండి. ఏదోలా నమ్మించాయమ్మా. నేను చూసుకుంటాలే. ఏంటి పెద్ద హీరోయిన్ లాగా అందరిని పంపించేసి నమ్మించేస్తానంటున్నావు? ఎలా నమ్మిస్తావు? సుంచిపూ తీసుకుని అలా చూస్తావు? ఎలా నమ్మిస్తావు చెప్పు. ఎలా నమ్మిస్తావు? నువ్వేంటి
ఇలా వచ్చు నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఏడ్చోలే మా నాన్న చూస్తే బాగోదు వెళ్ళు. మీ నాన్నగారు వచ్చారా? ఎక్కడ? మావయ్య మావయ్య ఏదో తీసుకొని అదిగో మా నాన్న వచ్చాడు వెళ్ళిపో ప్లీజ్. మావయ్య గారిని పరిచయం చేయవా ప్లీజ్? ఇలా ఎప్పుడు పట్టదు కాదు నువ్వు రా చెప్తాను. ఇంత పొద్దున్నే ఎందుకు రమ్మన్నారా? నాకేం తెలుసండి. కూడా ఏడుస్తావు కదా. మళ్ళీ నేను డోర్ తీసే వరకు బాత్రూమ్ లోనే ఉంటాను. సైలెంట్ గా ఉండు. ఓకే ఓకే. శంకర్ నాన్న ఎవరో పిలిచినట్టు అనిపించిందిరా. ఎవరు లేరు నాన్న. లేదు వినిపించింది ఎరా. అదే వాళ్ళు వచ్చారు నాన్న. ఓహో లేదు సార్, మీ నాన్నగారు చెప్పింది కరెక్టే. మీ ఇంట్లో దొంగడు పడ్డాడు. ఉరకవే మా ఇంట్లో దొంగడు పట్టం ఏంటి? సార్ నా కళ్ళతో చూశాను, ఆ బాత్రూంలో దూరాడు. ఓహో అంటే ఇప్పుడు ఆ బాత్రూమ్ లో దొంగడు ఉన్నాడంటావు? అంటాను. లేకపోతే ఏం చేస్తావు? గుండు కొట్టించుకుంటాను. రండి చూపిస్తాను. రండి రండి. చూడండి సార్, మీరే చూడండి. రే నువ్వు కూడా చూడరా. ఏంటయ్యా చూసేది? ఎవరున్నారు అక్కడ? చత్వరం వస్తే ఉన్నాయి కనపడవంట, ఈయనకి లేని కనపడుతున్నాయి. పదన్న దేంట్లోనే దూరింది. ఏమైంది? ఏంటయ్యా పెయింట్ అంతా అలా ముఖాన్ని పోసుకున్నావు? నేను వేసుకోలేదు సార్. మరి ఆ దొంగోడు. అసలు దొంగడు ఎక్కడున్నాడే? సార్ ఆ స్టోర్ రూమ్ లో దూరాడు. రండి చూపిస్తాను. ఓహో బాత్రూమ్ అయిపోయింది, ఇప్పుడు స్టోర్ రూమ్ అన్నమాట. అలా పరిగెత్తకండి, జారి పడతారు. ఏంటయ్యా ఈ అవతారం? దొంగోడు పగబట్టేశాడు ఈ సార్. దొంగ పోలీస్ ఆట ఆపి ఇంటికెళ్ళి కిరసనాయలతో కడుక్కోండి. టేకప్ చేసిన కేసుని మధ్యలో బ్రేకప్ చేయకూడదు. ఆ దొంగోడిని ఎలాగైనా పట్టుకుని తీరుతాను సార్. అదిగో పైకి వెళ్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ కి ఇలా అయిపోయారు, పై ఫ్లోర్ కి వెళ్తే ఏమైపోతారో? ఏమైనా వదిలిపెట్టే సమస్య లేదు. కిటికీ తెరిచిందంటే ఇట్టే వెళ్ళుంటాడు. మూర్తిగారు లేదు, తొక్కలేదు. ఏంటయ్యా ఇది? నీకేమన్నా పిచ్చెక్కి? నాకు పిచ్చెక్కలేదు సార్. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టుకుని మీ అబ్బాయి మిమ్మల్ని పిచ్చోడిని చేస్తున్నాడు. ఒరే నేనే నీకు పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నాను. అలాంటిది ఏదైనా ఉంటే మొహాట పడకుండా చెప్పి. అలాంటిది ఏం లేదు నాన్న. శంకర్, మావయ్య గారు అంత ఫ్రెండ్లీగా అడుగుతుంటే ఇంక దాచిపెట్టడం ఎందుకు? మావయ్య గారు ఆయన చెప్పింది నిజమే. అమ్మాయి లక్షణంగా ఉంది. వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దాం. థ్యాంక్ యూ మావయ్య. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మూర్తి గారు మా విషయం నాన్నకి ఎలా చెప్పాలని టెన్షన్ పడ్డాను. మీ దైవాల దారి క్లియర్ అయింది. థ్యాంక్స్ అండి. సర్లేండి, ఇంతకీ కుక్కకి ఇంజెక్షన్ చేయించాను. ఎందుకు ఇప్పుడు మీకు చేస్తాం బొడ్డు చుట్టూ